50 మంది పేరెంట్స్ రాలేదు. మరి ఇంకేంటంటే ఆ స్కూల్లో చెప్పడానికి పొద్దున్న మా దగ్గరికి వచ్చిన తర్వాత 8 గంటలు మా దగ్గర ఉంటారు పిల్లలు, మిగతా 16 గంటలు మీ దగ్గర ఉంటారు. మాతో పాటు మీరు కూడా కోఆపరేట్ చేస్తే మాత్రమే ఆ పిల్లలకు అభ్యున్నతి డెవలప్మెంట్ ఉంటారు. అంతేగాని మేము ఒక్కరినే కృషి చేసి టీచర్కి మధ్యలో అనుసంధానం చేసుకుని పిల్లలు ఎలా చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు డెవలప్మెంట్ ఉంటుంది, మన ఏమన్నా దాన్ని అప్రోచ్ చేసుకోవాలని చెప్పడం కోసం చేసుకొని పెట్టారు. సో వారు దాన్ని వారు సిబ్బంది చేస్తున్నారు. అనేక విషయాలు అసలు మనం మాట్లాడుకుంటున్నాము. ఎవరికన్నా పేరెంట్స్ యొక్క ఆలోచన వ్యవహారం అంతా కూడా పిల్లల మీద చూపిస్తుంటుంది. అది ఎవరితో నిర్వర్తించుకోవాలంటే ఉపాధ్యాయుల ద్వారా నిర్వర్తించుకోవాలి. ఇంకోటి, నేను ఈ యొక్క స్కూల్లో హై స్కూల్లో మొదటి విద్యార్థులు ఫస్ట్ ఇక్కడే చదువుకుని నేను ఇక్కడే పెరిగాను. నేను ఫస్ట్ బ్యాచ్లో కానీ ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి స్థాయిలోనే ఉన్నాం. ఎవరు కూడా తక్కువ స్థాయిలో లేరు. కానీ మా యొక్క ఉపాధ్యాయుల దగ్గర మేము చాలా వినయంగా ఉన్నాం. ఇంత అల్లరి అది లేదు. మేము ఇప్పుడు కూడా మాస్టర్ చూడగానే వెంటనే సైకిల్ దిగిపోయేవాళ్ళం, వాళ్ళు నమస్కారం పెట్టేవాళ్ళం. ఎక్కడ మనిషి మాస్టర్ దూరంగా కనపడినా సరే మేము నిల్చుని వాళ్ళకి సెల్యూట్ చేస్తే లోపలికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తల్లిదండ్రులు గౌరవం నేర్చుకోండి. నమస్కారం. మీరు వేసుకున్న చదువుకోండి. 2003 పాస్ అవుట్ 10th క్లాస్. మా టైంలో టీచర్స్ ఎలా ఉన్నారంటే, సార్ వెళ్ళాలంటే ఎక్కడెక్కడి నుంచో పనిచేస్తున్నారు క్లాసులో. మా సెకండ్ హాఫ్ టీవీలు బెంచ్లో కూర్చొని అన్నీ ఉన్నాయి. మాకేమో బోర్సెస్ పెట్టుకోవడం, పేరెంట్స్ పక్కన పెట్టి అక్కడ కూర్చొని చదువుకోవాలి. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఏం చదువుకోవాలో తెలుసు. అలాగే వచ్చిన పేరెంట్స్కి అందరికి కూడా నమస్తే అండి. అలా ప్రశ్నలకు కూడా నమస్తే అండి. ఏంటంటే వెళ్ళమంటే ఇంతమంది మళ్ళా పేరెంట్స్ అనేసరికి మాకు చాలా మంది పేరెంట్స్ దొరుకుతారు కొన్ని విషయాలు చెప్పడానికి. అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి, అంటే మాది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మహిళా సంక్షేమ శాఖ. మా డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఎవరు కూడా పిల్లలకున్న రైట్స్ వాళ్ళు ఉపయోగించుకోవాలి. అలాగే వాళ్ళకి ఎటువంటి లైంగిక వేధింపులు ఉండకూడదు. అలాగే బాల్య వివాహాలు అనేది చేయకూడదన్న ఉద్దేశంతో మేము ఒక ప్రతిజ్ఞ చేస్తున్నామండి. దయచేసి అందరూ నిలబడి ప్రతిజ్ఞ చేయాలి. సంక్షేపని ఎదురు చెప్పండి. వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారము మరియు నేరము. బాల్య వివాహాలు ఆరోగ్యము మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి పిల్లలను ఉంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నాకు బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహము జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా జలాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సర్కారానికి మద్దతు ఇస్తాను. థ్యాంక్ యూ.